చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. నాకు ఇష్టమైన రాత్రిని గుర్తుపెట్టుకొని నా కోసం దాన్ని ఇంత అందంగా డిజైన్ చేశావు. ఇది నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన నీకు సింపుల్ గా థ్యాంక్స్ చెప్తావా? నో. మరి ఐ లవ్ యూ బ్రహ్మ. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? మాట్లాడవేంట్రా? ఆ చెవట్లేంటి, ఆ కంగారేంటి? రే,
నీ వాలకం చూస్తుంటే నువ్వేదో తప్పు చేసావనిపిస్తోంది. ఏం చేసావురా? ఎందుకలా భయపడుతున్నావు? నేను తప్పు చేశానమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాన్నగారికి తెలిస్తే నన్ను బతకనివ్వరమ్మా. నువ్వే నన్ను కాపాడాలి. నన్ను క్షమించమ్మా. అంత తప్పేం చేసావురా? చెప్పరా, ఏం చేసావు? నేను కావాలని చేయలేదమ్మా. అది నన్ను తిట్టింది. నేను మగాడినే కాదన్నట్టు మాట్లాడిందమ్మా. ఆ కోపంలో అలా చేశాను. ఎవరు తిట్టారు? అందుకు నువ్వేం చేసావు? చెప్పేదేదో వివరంగా చెప్పు. రాణి నన్ను తిట్టింది. రాణి తిట్టిందా? నువ్వేమీ అనకుండా నిన్నెందుకు తిడుతుంది? తను తిట్టిందని తను తిట్టిందని నువ్వేం చేసావురా? ఈ ఒక్క తప్పుకి క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. క్షమించాలా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసొచ్చు నిన్ను క్షమించాలా? ఎలారా? ఎంత ఎంత పెద్ద తప్పు చేసావురా? ఎంత పని చేసావు? అయ్యో, నలుగురికి ధర్మం చెప్పే ఇంట్లో ఉంటూ ఇలాంటి పని చేస్తావా? మనం నమ్ముకుని బతుకుతున్న ఆడ జీవితాన్ని అన్యాయం చేస్తావా? ఈ విషయానికి తెలిస్తే ఇంకైనా ఉందా? అసలు ఇలాంటి దారుణం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? దాంతో పట్టే నువ్వు కూడా చచ్చిపోయినా బాగుండేది. చెడ తాగి తిరుగుతున్నావు కదరా నువ్వు. ఇంత నీచానికి ఒడిగడతావా? నీలాంటి వాడు బ్రతుకుండకూడదురా, బ్రతుకుండకూడదు. చావాలరా, చచ్చిపోరా, చచ్చిపో. కన్నా, మా అక్క జీవితం నాశనం చేస్తామంటా. ఏం చేసిందిరా మా అక్క? ఏం చేసిందిరా నిన్ను? ఏం చేసింది? మా అక్క జీవితం నాశనం చేస్తారా? నిన్ను బతుకున్నామంటరా. నిన్ను రేయ్! మా అయ్యగారి బిడ్డే కదా అని నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటే మా అక్క బతుకుతో ఆడుకుంటావా? నిన్ను కన్నా, నేను చంపేస్తాను. రే కన్నా, ఏమైందిరా? కన్నా, వదులు, రేయ్ కన్నా. చంపేస్తాను. కన్నా ఏం చేస్తున్నావురా?
ఎంత దారుణానికి వడికట్టాడు. ఏం జరిగిందిరా? ఎలా చెప్పమంటావు బ్రహ్మన్న? ఇంతకాలం ఇదే మా ఇల్లు, అంతా మా వాళ్ళే అని అనుకున్నాను. కానీ వీడు ఒంటరిగా ఉన్న మా అక్కని నన్ను తిట్టిందిరా. ఆ కోపంలో తిట్టిందని ఆడపిల్ల జీవితం అన్యాయం చేస్తావా? రేయ్, మనం ఉన్నా లేకపోయినా అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకున్న రాణి బతుకుని నాశనం చేస్తావా? తాగిన మత్తులో నేనెంత తప్పు చేస్తున్నానో తెలియలేదురా. తాగితే తల్లో చెల్లో తేడా తెలియదేంట్రా? లే లేరా బ్రహ్మ, మనిషివేనా? నీకు అసలు బుద్ధుందా? లే, ఎంత పని చేసావురా? ఎందుకు ఇలా చేసావు? అత్తమ్మని అనరాని మాటలు అన్నప్పుడే, అమ్మ నాన్న మాటలు లెక్క చేయకుండా తిరుగుతున్నప్పుడే నీకు బుద్ధి చెప్పుండాలరా. అలా చెప్పకపోవడమేరా మేం చేసిన పెద్ద తప్పు. చేసిన పనికి మా అక్క బ్రతుకు ఏమైపోతుందో అని భయంగా ఉంది బ్రహ్మన్న. ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఇంతకాలం బతికేశాం. కానీ శీలం పోయిందని నలుగురికి తెలిస్తే మేము ఎలా బతకాలి బ్రహ్మన్న? ఎలా బ్రతకాలి? ఇంత తప్పు జరిగాక ఇంకా చూస్తూ ఊరుకుంటామా? నాకు న్యాయం కావాలి బ్రహ్మణ. అన్యాయం జరిగిందని మా అక్కలా ఏడుస్తూ కూర్చోలేను. అయ్యగారు ఊరు నుంచి రాగానే పంచాయతీ పెట్టిస్తాను. వీడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. నేనుండగా నీకు రానికి అన్యాయం జరగనిస్తానా? నాన్నగారు రాగానే వీడు చేసిన తప్పుకి ఊరందరి ముందు న్యాయం జరిగేలా చేస్తాను. నీకు అన్యాయం జరిగితే నాకు జరిగినట్టేరా. ఇదిగో, రాణిని అలా ఒంటరిగా వదిలేసి రావడం మంచిది కాదురా. పో,
పోయి రాణికి తోడుగా ఉండు. బ్రహ్మణ, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాడు, లేదంటే పిన్ని మా అక్క అమాయకురాలురా. నువ్వు తాగి తూలుతుంటే కూడా తిండి తినకుండా అలా తాగిస్తున్నారు, పెదబాబు గారు ఏమైపోతారో అంటూ బాధపడిందిరా. అలాంటి దాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? కన్నా, వాడు చేసిన తప్పుకి శిక్ష పడుద్ది. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్తాను బ్రహ్మణ, కానీ నా అక్కకి న్యాయం జరగాలి, జరిగేలా నువ్వే చూడాలి. నేను చూసుకుంటాను రా, నువ్వు వెళ్ళు. అంబిక, మా అంబిక అని గారాబం చేస్తుంటే మా మాట వినంత పెద్దదని అయిపోయావు. నీకు గుర్తుందో లేదో, నేను గాని అక్క గాని నువ్వు మాలా ఉండు, మాతో నడువని చెప్పలేదు. నీ అంతట నువ్వే నేను అత్తయ్యలా ఉండాలంటూ మా వైపుకొచ్చావు. ఇన్ని సంవత్సరాలు మాతోనే ఉన్నావు, మా దారిలోనే నడిచావు. ఇప్పుడే నీది అనే దారిలో నడవడం మొదలుపెట్టావు. ఆ దారిలో నాకు ఆనందం లేదు, మనశ్శాంతి లేదు. అందుకే ఈ దారిలో నడవడం మొదలుపెట్టాను. గెలుపు కోసం ఎదురు చూడ్డంలో ఆనందం, మనశ్శాంతి ఉండదు. గెలిచాక మాత్రమే ఉంటుంది. మనుషుల్ని పంతంతో గెలవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమతో గెలవచ్చు పెదనాన్న. అని నువ్వనుకుంటే సరిపోతుందా? అది ఆ చెన్నకేశవరాయుడు కొడుకును ప్రేమించాక అది జరిగే పనేనా? నాకు బ్రహ్మ పరిచయమైనప్పుడు, అతని మీద నాకు ప్రేమ పుట్టినప్పుడు అతనే ఈ బ్రహ్మ అని నాకు తెలీదు. అందుకే తనలో మంచిని చూడగలిగాను. ప్రేమగా ఉండగలిగితే మనిషి ఎంత ఆనందంగా ఉండగలడో అర్థం చేసుకోగలిగాను. నీకు వాడు తెలీదు, కానీ వాడికి నువ్వు తెలిసే ఉంటావు. అందుకే తెలివిగా నీకు ఎవరో తెలియకుండా దగ్గరయ్యాడు, మాకు దూరం చేస్తున్నాడు. ఇదంతా చెన్నకేశవనాయుడు ఆడిస్తున్న నాటకం. అపార్థం చేసుకున్నప్పుడు అందరిలోనూ తప్పే కనిపిస్తుంది పెదనాన్న. ఆవేశాన్ని పక్కన పెట్టి చూస్తే అందరిలోనూ ప్రేమ కనిపిస్తుంది. నీ సలహాలు వినడానికి కాదు, ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూసింది. ఆ కుటుంబం మాయలో పడి నువ్వు నష్టపోయి మమ్మల్ని నష్టపరచుకో అని చెప్పడానికి. నాకు నా మీద నమ్మకం ఉంది పెదనాన్న. మాకు నమ్మకం లేదు. ఆ రోజు వాళ్ళని నమ్మినందుకే ఈ రోజు మీ అత్తయ్య జీవితం ఇలా అయింది. నువ్వున్నావు, నువ్వేదో చేస్తావని మా అక్కే నిన్ను ఎంతగానో నమ్మింది. ఆ నమ్మకాన్ని దెబ్బతీయకమిక ఈ రోజు వరకు మా అక్క ఊరంతా మాటలంటున్నా పట్టించుకోలేదు. ఊరు ఆ చెన్నకేశవరాయుడికి జేజేలు పలుకుతున్నా వెనకడుగు వేయలేదు. కాని నువ్విలా ప్రవర్తిస్తుంటేనే తట్టుకోలేకపోతుంది. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలని ఎవ్వరినీ నమ్మనంతగా నిన్ను నమ్మింది. మా అక్కని బాధ పెట్టకు. మా అక్క బాధపడ్డానికి కారణం ఎవరైనా, చివరికి నా బిడ్డైనా సరే, క్షమించను. ఆలోచించు.
తప్పు నాదే అక్క, నాదే. ఒక తాగుబోతే ఎదవ ఇక్కడ ఉన్నాడు, తాగి తందనాలాడుతున్నాడని తెలిసి కూడా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నా తప్పే అక్క. నీ జీవితం ఇలా కావడానికి కారణం నేనే. నన్ను క్షమించాక. ఇలా జరిగింది అంటే ఏం చెయ్యాలో, నిన్నెలా వాదార్చాలో నాకు అర్థం కావట్లేదక్క. కష్టం వస్తే కన్న తల్లిలా నువ్వు వాదార్చేదానివి, నిన్ను వాదార్చాల్సిన అవసరం నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదక్క. ఏంటక్క ఆ దేవుడు ఇలా చేశాడు? ఎవరికే అన్యాయం చేశామనక్క? మన పాటికి మనం ఉన్నా బాగుండేది. అయ్యగారోళ్ళ మీద గౌరవంతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. దాని ఫలితంగా వాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు.